శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 96వ సర్గము. అడవి మృగముల అలజడులను చూసిన శ్రీరాముడు అందులకు కారణము తెలుసుకునుము అని లక్ష్మణుని ఆదేశించుట. భరతుడు సైన్యములతో అచ్చటికి వచ్చినట్లు గమనించి అతనిపై లక్ష్మణుడు కారాలు మిరియాలు నూరుచు అన్నతో పలుకుట. మిథిలా నగర ప్రభు యొక్క కూతురైన సీతాదేవికి ఆ విధంగా మందాకిని నదిని చూపించి శ్రీరామచంద్రుడు భార్యా సమేతుడై ఆ పర్వత సమతల ప్రదేశమున కూర్చున్నాడు. తరువాత అతడు తాపసులకు భోజ్యమైన ఫలమూలముల గుజ్జుతో ఆమెకు తృప్తిని గూర్చి ఇలా లాలింపసాగాడు. ప్రాణేశ్వరి, ఈ ఫలములు మిక్కిలి పవిత్రములైనవి, మధురములైనవి. ఈ కందమూలములు అగ్నిపై చక్కగా కాచబడినవి అని ధర్మాత్ముడైన రఘునందనుడు సీతాదేవితో పలికాడు. సీతారాములు ఇరువురును ఆ పర్వత ప్రదేశమున కూర్చొని ఉండగా అచ్చటికి చేరుచున్న భరతుని సేనల సవ్వడులను, వాటి పాదముల తాకిడిచే పైకెగసిన ధూళులను ఆకాశమును తాకుచూ ఒక్కసారిగా ప్రకటితములయ్యాయి. ఇంతలో ఆ మహాసేనల యొక్క కోలాహల ధ్వనులకు వనమునందలి మదపుటేనుగులు భీతిల్లినవి. అవి మిగుల వ్యాకులపడి తమ తమ గుంపులతో నలుదశలకును పరుగులు తీసినవి. అంతటా శ్రీరాముడు ఆ సైన్యముల కదలికలచే ఏర్పడిన గొప్ప కలకల ధ్వనులను విన్నాడు. మరియు అతడు భయంతో పరుగులిడుచున్న గజేంద్రములను గమనించాడు. పరుగులు తీయుచున్న గజములను చూసి ఆ కోలాహల ధ్వనులను విని శ్రీరాముడు మహా తేజస్వియు సుమిత్రానందనుడును అగు లక్ష్మణునితోటి ఇలా అంటున్నాడు. సుమిత్రానందనుడవైన ఓ లక్ష్మణ, ఏమాశ్చర్యము! మేఘగర్జన వలె భయంకరమైన గంభీరమైన మహాధ్వని ఇక్కడికి వినబడుచున్నది, గమనింపుము. అరణ్యమునందలి ఏనుగుల గుంపులను, మహావనమునందలి అడవి దున్నపోతులను, లేళ్ల సమూహములను, సింహములను మిక్కిలి భయమునకు లోనై నలుదశలకును అతివేగంగా పరిగెత్తుచున్నవి. ఓ సౌమిత్రి, ఎవరైనను ఒక రాజు గాని రాజకుమారుడు గాని ఈ వనమునందు వేటాడుటకై వచ్చినాడా? లేదా ఏవైనను పెద్ద పులులు మొదలగు క్రూర మృగములు ఈ సమీపమున తిరుగాడుచున్నవా? తెలుసుకొనుము. ఓ లక్ష్మణ, ఈ పర్వత ప్రదేశమునకు అలవాటు పడిన పక్షులు సైతము ఇచ్చట సంచరించుట అసాధ్యము. కనుక ఈ విషయములనన్నింటినీ యథార్థముగా వెంటనే తెలుసుకొనుము. శ్రీరాముని ఆజ్ఞానుసారము ఆ లక్ష్మణుడు వెంటనే బాగుగా పుష్పించి ఉన్న ఒక మద్ది చెట్టుపైకి ఎక్కాడు. అన్ని దిక్కులను పరిశీలిస్తూ ప్రత్యేకంగా తూర్పు దిశ వైపు పరికించి చూశాడు. తరువాత అతడు ఉత్తర దిశయందు తన దృష్టిని నిలిపి చూడగా ఆయనకు ఒక మహాసేన కనిపించింది. అది రథాశ్వగజ బలములతో నిండి ఉంది. ఇంకను సర్వసన్నద్ధములైన కాల్బలములను అందు కనిపించాయి. వెంటనే అతడు చతురంగ బలములతో కూడిన ఆ సేనను గూర్చియు రథములపై ఎగురుచున్న ధ్వజ పతాకములను గురించియు శ్రీరామునకు సూచనప్రాయముగా తెలిపి అనంతరము ఇలా వివరించసాగాడు. అన్నా శ్రీరామ, నిత్యాగ్నిహోత్రములను చల్లార్చుము. హోమధూమముల జాడలను బట్టి శత్రుసేనలు ఇటు రావచ్చును. వదినయగు సీతాదేవిని ఒక సురక్షితమైన గుహలో భద్రముగా ఉంచుము. వింటినారిని సంధింపుము. ధనుర్బాణములతో కవచధారివై సిద్ధముగా ఉండుము. అంతటా నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ లక్ష్మణునితో, ఓ సౌమిత్రి, ఆ సేన ఎవరిదో ఏమో బాగుగా పరిశీలించి గుర్తింపుము అని చెప్పాడు. శ్రీరాముడు ఇట్లు పలికిన తరువాత లక్ష్మణుడు మిగుల కోపోద్రిక్తుడై అగ్నివలె మండిపడుతూ ఆ సేనను దహించివేయనున్నాడా అనున్నట్లు చూస్తూ అన్నతోటి ఇలా అన్నాడు. ఆ సేన క్రూరాత్మురాలైన కైకేయి యొక్క సుతుడగు భరతునిదే. అతడు అయోధ్యలో రాజ్యాభిషిక్తుడై తన రాజ్యాధికారమును నిష్కంటకమొనర్చుకొనుటకై జ్ఞాతులమైన మనలను చంపుటకై ఇటు వస్తున్నాడు. ఇదిగో, సేనకు ముందు భాగమున శోభాసంపన్నమగు బలమైన మ్రానుగల ఒక కోవిదార వృక్షము కనబడుచున్నది. దాని సమీపమున గల రథముపై కోవిదార వృక్ష చిహ్నము గల ధ్వజము శోభిల్లుచున్నది. ఇదిగో, త్వరగా పరిగెత్తగల గుర్రములనెక్కి అశ్వికులు ఇటు వస్తున్నారు. అట్లే మదపుటేనుగులను అధిరోహించి గజయోధులను ఉత్సాహముతో ఇటే వస్తున్నారు.
మహావీరుడవైన ఓ అన్న, మనము ధనుర్ధారులమై పర్వత శిఖరము మీదికి చేరుదము, లేదా కవచములను అస్త్రశస్త్రములను ధరించి సర్వసన్నద్ధులమై ఇచ్చటనే ఉందాం. ఓ సోదరా, యుద్ధరంగమున ఈ కోవిదార ధ్వజము మన వశమగున. అట్లే నీకును సీతాదేవికిని నాకును ఇట్టి మహాకష్టములను తెచ్చిపెట్టిన భరతుని చూడగలమా? ఓ రఘునందన, ఇతని మూలముననే గదా నీవు రాజ్యాధికారమును శాశ్వతముగా కోల్పోవట జరిగినది. అట్టి శత్రువైన భరతుడిప్పుడు మన చేజిక్కాడు. ఇంకా నా చేతిలో అతనికి చావు తప్పదు. ఓ రఘువీరా, భరతుని చంపుట దోషముగా నేను తలంపను. ఎలా అనినా ఇదివరలో మహాపకారం చేసిన వారిని వధించుట అధర్మము కాదు గదా. ఓ రఘువీరా, భరతుడు లోగడ మనకు తీరని అపకారం చేసినవాడు. కావున అతనిని చంపి నీవు సమస్త కోసల రాజ్యమును ఏలుకొనుము. ఏనుగు బారినబడి నేలగూలిన చెట్టు వలె నేడు యుద్ధరంగమున భరతుడు నా చేతిలో హతుడగుట తథ్యము. అట్లు మృతుడైన కుమారుని చూసి అంతులేని రాజ్యకాంక్ష గల కైకేయి కుళ్ళి కుళ్ళి ఏడ్చును. నేడే కైకేయిని, ఆమెతో అనుబంధము గల మందరాదులను అందరినీ వధించి తీరెదను. ఆమె కారణంగా ఎంతయు కలుషితమైన ఈ భూమండలమునకు పాప విముక్తి కలిగించెదను. గౌరవమును ఇచ్చడివాడా శ్రీరామ, నేటి వరకును ఎన్నో అవమానములను భరించితిమి. నాలో రగులుకొనుచున్న కోపాగ్నిని అదుపు చేసుకుంటూ వచ్చి తిని. ఇంకా ఊరకున్నచో లాభము లేదు. అగ్నిచే ఎండుగడ్డిని వలె నా కోపాగ్నిచే ఈ శత్రు సైన్యమును భస్మం చేస్తాను. నేడు శత్రు శరీరములను నా వాడి బాణములచే చీల్చివేస్తూ ఈ చిత్రకూట కాననమును రక్తసిక్తం చేస్తాను. నేడు ఏనుగుల కుంభస్థలములను గుర్రముల గుండెలను నా నిశిత బాణములచే చీల్చి చెండాడేదను. కాల్బలములను హతమార్చెదను. ఆ మాంసఖండములను పెద్ద పులులు మున్నగు క్రూర జంతువులు లాక్కొని పోవుగాక. ఇచ్చటి జరగనున్న యుద్ధమున సైన్యములతో కూడా భరతుని వధించి నా ధనుర్బాణముల రుణమును తీర్చుకుంటాను. ఇందు సందేహం లేదు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 96వ సర్గము సంపూర్ణం. శుభం.